సో చలో గైస్ అందరికీ హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ మళ్ళీ కొత్త వీడియో. ఈరోజు ఒక వీడియో వచ్చేసరికి ఏమి అని అంటే మనకు వచ్చేసరికి న్యూ డైవింగ్ ఒక ఈవెంట్ అయితే వచ్చింది కదన్న, అదే డైవింగ్ది. కాబట్టి దాని అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. మన దగ్గర డైమండ్స్ ఎన్ని అయితే మీరు వీడియో చూస్తున్నా. కాబట్టి మనం ఇంకేం నేర్చుకున్న వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకుండా, కాబట్టి మనం వీడియోలోకి వెళ్ళిపోదామన్నా. చూసి సార్ మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి ఎఫ్ఎఫ్ గేమర్. సో చలో అన్న, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మనం ఈవెంట్ అయితే ఓపెన్ చేసుకున్నాం అన్న. ఇప్పుడు మనమైతే రెండైతే రిమూవ్ చేయాలి కదా, రెండైతే రిమూవ్ అయితే చేసేస్తున్నాను నేనైతే. చూడండి, రిమూవ్ అయితే చేశాను. ఎవరికి ఎన్ని డైమండ్స్కి తగిలిందని కూడా కామెంట్ అనేది అయితే చేయండి అన్న. మనమైతే ఫస్ట్ 9 డైమండ్స్ స్పిన్ అయితే చేద్దామన్నా. కాబట్టి లెట్స్ గో. బ్యాక్ అయితే పెట్టి అయితే ఏదో ప్రయోగాలు చేసి అయితే చేస్తున్నాను అన్న. మీకు ఎన్ని డైమండ్స్కి తగిలిందో కామెంట్ చేయండి, చూద్దాం ఫస్ట్ స్పిన్కి తగులుతుందా అని చెప్పి. ఫస్ట్ స్పిన్ వేసాం, తగిలిందా బ్రో 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 లిటరలీ బ్రో పక్కన పట్టింది బ్రో. నేను దీనికోసం వచ్చింది. ఫస్ట్ స్పిన్ తగిలితే తీసుకొని వెళ్ళిపోతా కదా. సరే సెకండ్ స్పిన్ బ్రో. తగిలిందా బ్రో. బ్రో ఏంటి బ్రో ఇది? ఈ కన్నా మచ్చా లిటరలీ. ఓకే పర్లేదు. థర్డ్ స్పిన్. ఓకే 39 డైమండ్స్ ఏం తగులుతుంది 39కి. ఓకే పర్లేదు. 39 డైమండ్స్కి ఇది వర్తనే చెప్పొచ్చు. 69 డైమండ్స్ స్పిన్ ఇస్ ద ఫోర్త్ స్పిన్. స్కేట్ బోర్డ్ ఏంటి బ్రో? మరీ దారుణంగా బ్రో. ఇది ఒక స్కేట్ బోర్డ్ పెట్టుంటే అయిపోయింది కదా, మరి ఎందుకు పెట్టాలి? చూద్దాం. ఫోర్త్ ఓకే ఫిఫ్త్ స్పిన్ అనుకుంటా. ఓకే బ్రో. నేను తక్కువ డైమండ్స్ తినట్లేదు బ్రో. ఇదైతే చూద్దాం. నేను లాస్ట్ వరకు ట్రై చేస్తా. అది వచ్చేంత వరకు నేనైతే ట్రై చేస్తూనే ఉంటా. కాబట్టి డైమండ్స్ అయితే అయిపోవడం జరిగింది. మళ్ళీ టాప్అప్ చేసుకుని అయితే వచ్చేసా. కాబట్టి మీకు చూసుకున్నట్టయితే ఇక్కడ 3 ఐటమ్స్ ఉన్నాయి. చూద్దాం, వేద్దాం. ఫస్ట్ స్పిన్ తగిలిందా బ్రో బొక్క బ్రో. ఇది ఏడు బ్రో. ఇడు 150 డైమండ్స్కి ఇదా. ఇంకా 9 డైమండ్స్ టాప్అప్ కావాలంట. సరే ఓకే గైస్, మళ్ళీ అయితే టాప్అప్ చేసా. మళ్ళీ 275 డైమండ్స్ ఉన్నాయి. చూద్దాం. ఇప్పుడు ఏకే ఉంది, దాంతోపాటు మనకి ఇది ల్యాండింగ్ ఉందన్నమాట. చూద్దాం. లోన్ వల్ఫ్ పెట్టాం. ఓకే ఇప్పుడు ఈవెంట్లోకి వచ్చేసాం. ఓకే ఇప్పుడు ఏం తగులుతా చూడాలి. ఓకే గైస్, తగులితే మాత్రం ఓకే అనమాట. ఓకే కామెంట్ సెక్షన్లో హాట్ ఇమోజీ గుద్దేయండి బ్రో. ఓకే బ్రో, తగిలింది బ్రో ఫైనలీ. బట్ అన్ని డైమండ్స్కి వర్తా ఇది అంటే? వర్తా ఇది? ఇన్ని డైమండ్స్కి ఇది వర్త్ పెట్టొచ్చా బ్రో అని మీరు అడిగితే, లేదు మామ, ఇన్ని డైమండ్స్కి ఇది వర్త్ కూడా కాదు తెలుసా. నా బొక్కలాగుంది ఇన్ని డైమండ్స్ పెడితే. బాగానే ఉంది ల్యాండింగ్ అంతా బాగానే ఉంది. బట్ ఇన్ని డైమండ్స్కి వర్తా అంటే లేదు బ్రో, ఇన్ని డైమండ్స్కి వర్త్ కాదు. ఎందుకంటే ఏకే ఇచ్చుంటే పరిస్థితి ఏమి, ఒక్కసారి ఊహించుకోండి. ఏకే ఇచ్చుంటే పరిస్థితి ఏమి? ఆల్రెడీ ఎక్యూబ్ కూడా కొట్టేసా. ఏకే ఇచ్చుంటే పరిస్థితి ఏమి? నాకు అన్నీ వచ్చేసినాయి ఆల్ టోటల్. ఏకే కూడా ఇచ్చుంటే, ఆల్రెడీ నా దగ్గర అది ఉంది, ఇచ్చుంటే పరిస్థితి ఏమి? కాబట్టి ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. అందుకోసమే పర్లేదు రండి. ఓకే లెట్స్ గో. పెట్టేసాం ఆల్రెడీ. క్యూబ్ కూడా కొట్టేసాం. మనకి స్కేట్ బోర్డ్ ఇది కూడా డైవింగ్ వచ్చేసింది. కాబట్టి లెట్స్ గో బాయ్స్. ఒకసారి బ్యాటిల్ రాయల్ అయితే స్టార్ట్ చేసి ప్లేస్ కూడా ఎక్స్ప్లోర్ చేసేద్దాం. మొత్తం ఏముంది అది ఇది మొత్తం సంగతి మొత్తం అయితే చూద్దాం. మీకైతే అన్నం సౌండ్స్ అయితే వస్తాయన్నా. కాబట్టి డిస్టర్బ్ ఉన్నా కూడా మీకైతే వీడియో పెట్టాలని చెప్పేసి ఎలాగలా నేనైతే వీడియో అయితే పెడుతున్నాను. కాబట్టి ఏమన్నా డిస్టర్బ్ ఉంటే ప్లీజ్ అన్న సారీ ఏమనుకోకండి, క్షమించండి ఏమన్నా వస్తే. ఓకే మనం ఏదో ఒక రాయల్ ఆడాలి. ఇప్పుడు ఏం రాయల్ ఆడదామంటే బ్యాటిల్ రాయల్ ఆడదాం. ఓకే తారక్ బ్రోకి అయితే ఇన్వైట్ చేసాం, బట్ తీసుకోవట్లేదు. మీరు కూడా గిల్లోకి రావాలంటే రావచ్చనా. కాబట్టి గిల్ డ్రెస్ పెట్టాలంటే మీరు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. లైవ్లో గివ్ అవేస్ అన్నీ పెడతాం. కాబట్టి మీరు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నానా. కాబట్టి నేను నేర్చకుండా బ్యాటరీ రాయల్ అయితే స్టార్ట్ చేద్దాం. తారక్ బ్రోకి అయితే ఇన్వైట్ చేస్తున్నా, బట్ తారక్ బ్రో అయితే రావట్లేదు. కాబట్టి చూద్దాం. ఈ వింటర్ల్యాండ్ స్పెషల్ ఈవెంట్లో ఇందులో బండిల్ కూడా ఇచ్చాడు మనకి. మీరు ఇటు సైడ్ మీరు ఏమైనా చూసుకున్నట్టయితే బండిల్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంకా కార్డ్స్ అయితే లేవన్నా, కాబట్టి చూడాలి. మామూలుగా కాదు. బ్యాటిల్ రాయల్ అయితే స్టార్ట్ అనేది చేద్దాం. తారక్ బ్రో అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత బ్యాటిల్ రాయల్ అయితే స్టార్ట్ అనేది అయితే చేద్దామన్నా. కాబట్టి అందరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. తారక్ బ్రో నుంచి ఇన్వైట్ వచ్చింది. కాబట్టి లెట్స్ గో బాయ్స్ అనుకుంటూ ఏదేమైనా అయితే ఇప్పుడు ఇన్వైట్ అయితే చేశాడు కదా బ్రో అయితే. కాబట్టి ఇన్వైట్ అయితే వచ్చింది ఫైనలీ. బ్రో బ్యాటిల్ రాయల్ అయితే స్టార్ట్ చేసేద్దాం. బ్రో కూడా అయితే రెడీగా ఉన్నాడు. బ్రో కూడా తగిలింది ఆల్రెడీ. కాబట్టి ఇద్దరం సాహసాలు చేస్తూ ఉంటాం ఫ్లైట్ నుంచి. కాబట్టి చూద్దాం. ఓకే లెట్స్ గో టు ద బ్యాటిల్ రాయల్. లెట్స్ గో బాయ్స్. బ్యాటిల్ రాయల్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ కొట్టేసాం ఫైనలీ. బ్యాటిల్ రాయల్ స్టార్ట్. ఇక్కడ చూసుకున్నట్టయితే మ్యాచ్ మేకింగ్ అయితే కొంచెం సేపు పడుతుంది బ్రో. పర్లేదులేమో.
ఎంతసేపు పట్టినా పర్లేదు. కాబట్టి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది, ఏమనుకోకండి. మళ్ళీ నెక్స్ట్ ఏ ఈవెంట్కి స్పిన్ చేయాలో కూడా అది కూడా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్న. కాబట్టి లెట్స్ గో. ఇది అయితే మా గిల్ అనమాట, గిల్ 2లో ఉంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ గిల్కి రావాలనుకుంటే పెద్ద ఏం లేదు, లైవ్లో మేమైతే గిల్ రేస్ అయితే కండక్ట్ చేస్తాం. కాబట్టి దాంట్లో అయితే మీరైతే తాగొచ్చు అన్న, అంటే రావచ్చు. మీ స్క్వాడ్తో అయినా కానీ 1v1 1v2 ఏదైనా ఆడొచ్చు, మాతో కూడా అవసరం అయితే ఆడొచ్చు. కాబట్టి గిల్లోకి అయితే రావాలంటే టీఎస్సీ అని ఒకటి పెట్టుకుంటే చాలా. కాబట్టి మీరైతే గిల్ రేస్ పెట్టినప్పుడు అయితే కండక్ట్ చేసినప్పుడు అయితే మీరైతే గిల్ రేస్కి రావాల్సి ఉంటుంది, ఎందుకంటే మీరు గిల్లోకి రావాలి కదా. కాబట్టి అందరూ అయితే వచ్చేయండి అన్న. ఈ ఈవెంట్కి పెద్ద దండం, పెద్ద ముద్ద పెట్టాడు మనకి. కాబట్టి ఓకేనా, చూడండి, మర్చిపోకండి. వీడియో కొంచెం లెంత్ ఉండొచ్చు. ఇది బూయా పాస్. మీరు ఎవరెవరైతే బూయా పాస్ తీసారో వాళ్ళు కూడా కింద కామెంట్ సెక్షన్లో బ్లూ హార్ట్ కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకేనా, ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా బ్రో. నాకు పిన్ రావట్లేదు బ్రో, సిగ్నల్ అది రావట్లేదు మీరు చూసినట్టయితే. ఓకే, మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. లెట్స్ గో, చూద్దాం. నేనైతే తారక్ బ్రోతో అయితే ఆడుతున్నా. ఆ బ్రో కూడా నా కోసం బ్రో నీకు వస్తుంది బ్రో, ట్రై చెయ్యి అని చెప్పి నాకు బిందాస్గా అయితే ఫుల్ సపోర్ట్ ఇచ్చాడు అన్నమాట. కాబట్టి దాంతోనైనా నేనైతే వచ్చింది కొంచెం తొందరగా బిజినెస్ స్టార్ట్ అయిపోయింది బ్రో, బిజినెస్ స్టార్ట్ అయిపోయింది బ్రో. లిటరలీ ఫ్లైట్ కూడా బాగానే ఉంది. ఓహో తారక్ బ్రో, నేను చూడండి యుద్ధం చేసేస్తున్నాం ఫ్లైట్ బయట, చూసుకోండి బ్రో. లిటరలీ బ్రో నేను చూసిన ఎట్లయితే ఉందో దిక్టు అట్నే ఉంటుంది. మరి అట్లా ఉండకపోతే ఎట్లుంటుంది ఎవరైనా చెప్పండి, కామెడీ కాదు. ఓకేనా, మీకు చూసుకున్నట్టయితే మేమైతే పీక్లో ల్యాండ్ అవుతాం. పీక్లో ల్యాండ్ అవి కిల్లులు అవి ఇవి బిందాస్కి అయితే కొట్టేస్తాం అనమాట. కాబట్టి మీరైతే వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ చేయకండి. లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, దాన్ని క్లిక్ చేసి ఆన్లో సెట్ చేసుకోండి, మర్చిపోకుండా. ఓకేనా, కాబట్టి దిగేసాం పీక్లో బ్రో. ఇటు పండుకున్నాను ఆయన బ్రో, ఎట్లయితే అట్లా బ్రో. ఓకే పర్లేదులే, ఎట్లయినా సరే ల్యాండింగ్ అయితే ఉందా మన దగ్గర. ఇదైతే ఫస్ట్ ల్యాండింగ్. ఓకే, కాబట్టి మామూలుగా కాదు బ్రో, లిటరలీ చూసుకోండి. ఇట్లా ఇద్దరికి సేమ్ ఉంటుందిలేండి. దిగేటప్పుడు చూస్తే ఒక పువ్వు పట్టుకున్నలాగా దిగుతాడు. ఇది గైస్, ఇది బిందాస్ అనమాట. ఇది బిందాస్ పెద్దగా పిచ్చగా నచ్చేస్తుంది. ఇది కూడా ఇది కానీ ఒకవేళ ఎంట్రీ లాగా ఉంటే మాత్రం ఓకే, గరీనా గడికి నేను మాటల్లో చెప్పేది లేదు, హోల్సేల్ అయిపోయింది బ్రో నిజంగా. అలాంటిదే ల్యాండింగ్, అలాంటిదే ఎంట్రీ అయితే మాత్రం నిజంగా బిందాస్గా ఆడికి లిటరలీ బ్రో ఫుల్ సేల్ అయిపోతుంది అనమాట. కాబట్టి చూడాలి. మేము ఇద్దరు అయితే డియో ఆడుతున్నాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సైడ్కి డియో ఆడుతున్నాం. ఇక్కడ హిన్మిన్ అయితే కొట్టాడు, ఫస్ట్ కిల్ అయితే తారక్ బ్రో అయితే కొట్టాడు అనమాట. కాబట్టి చూడాలి ఏం కథ అని చెప్పి. కొంచెం వీడియో అయితే లెంత్ ఉంటుందన్నా, మీరు కొంచెం వీడియోని అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే బికాజ్ ఇది తగిలింది దీన్ని బికాజ్ మొత్తం మ్యాప్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. కాబట్టి మీరు ఇదొక వీడియో మాత్రమే కొంచెం లెంత్ అయితే పెడతాను ఉన్నా, దాని తర్వాత నుంచి కొంచెం లెంత్ అయితే తగ్గించి ఒక 5-6 minutes వీడియో అయితే లెంత్ అయితే పెడతాను. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ అనేది అయితే ఎక్కడైతే చేయకండి. కాబట్టి మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూస్తారనుకుంటున్నా. మేమైతే మ్యాక్సిమం పీక్లో ఉండి పీక్లోనే మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తామన్నా. పీక్లో ఈసారి ఏం తీసుకొని రాలేదే, కాబట్టి చూడాలి బ్రో. ఈసారి ఎప్పుడైనా కానీ పీక్కి ఫ్యాక్టరీకి మ్యాక్సిమం పీక్కే బ్రో. ఓల్డ్ పీక్ కన్నా న్యూ పీక్కే మ్యాక్సిమం డెకరేషన్లు చేస్తూ ఉంటాడు. ఇక్కడైతే ఎనిమిది వచ్చాడు ఈస్. ఓకే బ్రో, కిల్లేడు బ్రో, నిల్చుకొని అక్కడ నిల్చుకొని వీళ్ళు వస్తారు అని చెప్పేసి చూసుకుంటూ లూటేరుతాను బ్రో. కాబట్టి మామూలుగా కొటేషన్ కానీ చెప్తున్నానా, పీక్కి డెకరేషన్ చేయలేదే. ప్రతి ఏదొచ్చినా కూడా ఇంతకుముందు ఇండిపెండెన్స్ డే అనుకుంటా మ్యాక్సిమం అది ఇది చాలా డెకరేషన్ చేసినానా, బట్ ఇప్పుడైతే పెద్దగా ఏం డెకరేషన్ ఏం చేయలేదు. కాబట్టి చూడాలి ఎలా ఉంటుంది ఏం కదా అని చెప్పేసి. న్యూ అయితే మీకు మంచి అప్డేట్స్ అయితే అన్నీ అయితే రాబోతున్నాయి. నేను ఫ్యూచర్లో అయితే మీకు మంచి ఫ్యూచర్ అని కాదు, తొందరలో అయితే మీకు మంచి వీడియోస్ మంచి కంటెంట్స్ అయితే అన్నీ అయితే నేనైతే మీకు అయితే తీసుకొస్తాను. కాబట్టి మీరు వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడైతే స్కిప్ అనేది అయితే చేయకండి. చాలా కొత్త అప్డేట్స్ అన్నీ చాలా వచ్చినాయంట. కాబట్టి చూద్దాం ఏం అప్డేట్స్ వచ్చినాయని ఏం కథ అని చెప్పి. ఓకే గైస్, ఇక్కడ తారక్ బ్రో అయితే రష్కి వెళ్తున్నాడు. చూద్దాం అసలు బ్రో. ఇక్కడ ఇది బ్యాటిల్ రాయల్ కాబట్టి మినిమం కుప్పలు ఉంటారు. మీరు చూసుకున్నట్టయితే అక్కడ ఏదో కొత్తగా అయితే కనపడుతుంది, చాలా అప్డేట్స్ వచ్చినాయి కదా మన మ్యాప్లో. వచ్చినాయి అంటే నాకు తెలియదు లిటరల్లీ. అసలు ఇదే నా ఫస్ట్ మ్యాచ్ బ్యాటిల్ రాయల్ అయినా. బీఆర్ ఆడలే బ్రో, బీఆర్ ఆడట్లేదు, సిఎస్ ఆడే కానీ. ఓకే, కాబట్టి చూద్దాం కొత్త మొత్తం ప్లేస్లన్నీ ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఈ వీడియోలోనే. ఓకేనా, ఏకదమ్ పీక్ అయితే ఏం పెట్టలేదు బ్రో. పీక్ అయితే నార్మల్గానే ఉంది. పీక్ ఏం పెట్టలే, పీకే డిజైన్ చేస్తాడు బట్ పీక్ ఏం పెట్టలేదు. అక్కడ ఏదో గాల్లో పెద్ద ఒకటి పెట్టాడు. అక్కడ నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం అది ఎక్కడానికి ఉంటుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నా. చూద్దాం అక్కడ ఎక్కడానికి ఏమైనా ఉంటుందో లేదో అని చెప్పి. కాబట్టి చూడాలి అక్కడ అసలు ఎక్కడానికి ఏముంటుంది, అసలు ఎక్కడానికి ఉంటుందా, దాన్ని ఎక్కితే ఉంటుంది. నాకు తెలిసి మ్యాక్సిమం అది ఏంటో నాకు అర్థం కావట్లేదు బ్రో. ఓకే బ్రో, మెట్లున్నాయి బ్రో దానికి. ఇది వాటర్ లాగా ఉంది, మెట్లున్నాయి బ్రో, మెట్లున్నాయి. ఓకేనా, మెట్లున్నాయి మామూలుగా కాదు. ఎక్కి ట్రై చేద్దాం బ్రో, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే బ్రో, ఇది లిటరల్లీ ఎట్లుందంటే మామూలుగా కాదు బ్రో. ఇది మొత్తం వింటర్కి మొత్తం ఏకదమ్ సెట్ చేశాడు బ్రో. ఇది నాకు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. పైకి ఎక్కుదాము, ఇది ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు బ్రో. లోపల బొమ్మలు కూడా ఉన్నాయి బ్రో, మీరు చూసినట్టయితే అబ్జర్వ్ చేయండి.
బ్రో ఇది ఎక్కడో బ్రో, ఇది ఏరోప్లేన్ బ్రో. ఓకే లూట్ ఇస్తుంది ఇది బ్రో, లూట్ ఇచ్చింది బ్రో ఇది. యా మీరు చూసుకున్నట్టయితే నా దగ్గర MP5 నార్మల్ ఉంది, నేనైతే చిప్ అగోండి చిప్ వచ్చింది, ఇంక్రీజ్ చేసుకోవచ్చు మనం. అయితే లెవెల్ 3 దాకా కూడా చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనీ ఉంటే మనకి చిప్స్ వస్తాయి, దాంతోపాటు గన్స్ కూడా వస్తాయి. ఓకే లూట్ అయితే ఫుల్గా ఇస్తుంది బ్రో, ఇది అడ్వాంటేజ్ వింటర్ సీజన్లో. బట్ ఇది వింటర్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోతే బాధేస్తుంది ఏం బ్రో చెప్పండి, మామూలుగా కాదు. కాబట్టి చూడాలి గైస్. ఓకే ఇది ఇక్కడ నుంచి దూకితే హెల్త్ పోద్దా? మా టీమ్మేట్ని అయితే ట్రై చేయమందాం బ్రో, మన టీమ్మేట్ని అయితే ఉన్నాడు కదా ట్రై చేయమందాం, ఎందుకు హెల్త్ పోద్దు. ఇది కూడా లూట్ ఇచ్చేటట్టే ఉంది. యా బ్రో ఇది కూడా లూట్ ఇచ్చేస్తుంది, చూడాలి. ఓకే దూకాడు, హెల్త్ పోలేదు బ్రో. బ్రో ఓకే 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 బ్రో, స్కేట్ బోర్డ్ వచ్చేది మామూలుగా కాదు బ్రో. బ్రో ఇది 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 ఎందుకు పెట్టాడు దీన్ని? ఎనిమి ఉన్నాడు బ్రో. ఫస్ట్ మనం ఇది ట్రై చేద్దాం, ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినా, నేను కిల్లులు కొట్టడానికి రాలే. ఓకేనా, అసలు ఏ కథ ఏం చూద్దామని వచ్చింది తప్పించి ఎక్స్ప్లోర్ చేద్దాం, ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఎట్టుంటుంది ఏం కథ అని చెప్పి చూద్దామని వచ్చినా కానీ మొత్తం హెల్మెట్స్ని కిల్లులు కొట్టుకోవడానికి రాలే. ఓకేనా, కిల్లులు కొట్టుకోవడానికి వస్తే నేను ఇట్లా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఆడుకుంటున్నా బ్రో చెప్పండి మీరు. కాబట్టి ప్లేస్ని అయితే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం. FF టోకన్స్కి ఏం రెక్కలాంటి ఏం పెట్టలేదు, ఇంతకుముందు వింటర్ సీజన్ అనుకుంటా పెట్టింది. దీన్ని ఎక్కి దూకితే స్పీడ్ పోద్ది అనుకుంటా నాకు తెలిసి. మా టీమేట్ ఎగిరిపోయాడు బ్రో, పైకి వెళ్ళిపోయాడు బ్రో. చూద్దాం మనం కూడా. ఓకే నాకు రావట్లేదు బ్రో, ఇందులో మెడికిట్స్ అవన్నీ ఉన్నాయి, అందుకోసం రావట్లేదు. కాబట్టి చూద్దాం ఓకేనా. కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే కొత్త అప్డేట్స్ ఏం వచ్చినాయి ఏం కథ అని చెప్పి మామూలుగా కాదు. ఓకే 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 వెళ్ళిపోయా బ్రో, లిటరలీ సూపర్ బ్రో. మామూలుగా అది ఎక్దం పైన అయితే స్వర్గం లాగుంది బ్రో. అంటే నేను చూడలే చెప్తాను, మామూలుగా 200 ఉంటే వస్తుంది, నా దగ్గర ఏమో 100 ఉంది. ఏమొస్తుంది దీంతో చెప్పండి, నాకు అర్థం కాదు. సో గైస్ మీరు ఇంకెవరైనా మన లాస్ట్ 2 వీడియోస్ ఏమైనా చూడకుండా ఉన్నట్టయితే వెళ్ళండి బ్రో, వెళ్ళి లాస్ట్ 2 వీడియోస్ అయితే చూడండి. చాలా కష్టపడి మనం అయితే టీమ్ స్వామి వైటి బ్రోతో కలిసి మనమైతే మంచిగా అయితే ఎడిటింగ్ కష్టపడి చేసి మీకోసం వీడియో అప్లోడ్ చేస్తే సపోర్ట్ చేయండి మామ ప్లీజ్. మీరైతే చాలా మంచి సపోర్ట్ ఇస్తున్నారు, బట్ ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ ఇస్తే నాకు రియల్లీ హ్యాపీగా ఫీల్ అవుతాను నేనైతే. ఎందుకంటే ఈ వీడియో మ్యాక్సిమం లెంత్ అయ్యి ఉండొచ్చు, బట్ బికాస్ తర్వాత నుంచి 5 మినిట్స్ దాకా ఒక లెంత్, ఒక 6 మినిట్స్ 5 మినిట్స్ అయితే లెంత్ పెడతా. ఎందుకంటే ఎక్కువ లెంత్ పెడితే మీకు చూడడానికి కొంచెం కష్టమవుతుంది నాకు తెలుసు. కాబట్టి ఫస్ట్ వీడియో నుంచి లాస్ట్ వీడియో దాకా మొత్తం చూడండి మా, ఎందుకంటే కొంచెం కంటెంట్స్ కష్టపడి అవి ఇవి అయితే చేస్తానా. చూద్దాం అసలు ఫ్యాక్టరీ ఎట్లుంది ఏం కథ అని చెప్పి చూద్దాం ఓకేనా. అసలు ఫ్యాక్టరీ మార్చాడా లేదా తెలియదు, మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా, ఫ్యాక్టరీ మార్చాడా లేదా అని చెప్పేసి ఓకేనా. కాబట్టి మనం చూద్దాం ఇప్పుడు. ఫ్యాక్టరీకే బయలుదేరడం జరిగింది, మన ప్రయాణం ఫ్యాక్టరీకేనా? మన ప్రయాణం ఫ్యాక్టరీకి అనుకుంటున్నాను నేనైతే. ఫ్యాక్టరీ ఒకటి చూసి మీకైతే వీడియో అయితే మ్యాక్సిమం క్లోజ్ చేయడానికి అయితే ఉంటుంది కదా. సో చలో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీలో ఏ మార్పులు చేర్పులు ఏం లేవు బ్రో. ఇంతకుముందే కొంచెం బాగుండే మార్పులు చేర్పులు చేశాడు, బట్ ఇక్కడ కూడా అదైతే నిచ్చాను లాంటిది కొంచెం పెట్టాడు అంతేగాని ఫ్యాక్టరీలో అయితే ఏం మార్పులు చేర్పులు లేవు బ్రో. అంతే, దిస్ ఈజ్ ద ఫైనల్ అంతే. ఓకే స్కేట్ బోర్డ్లు వేసుకొని తిరుగుతారు, బట్ నాకు ఇక్కడ రన్ ఎనర్జీలు అవి ఉన్నాయి కాబట్టి నాకు అవి అంతా కుదరట్లేదు, ఇట్స్ ద రీజన్ అంతే. బట్ చూడాలి, ఇక మీద నుంచి మంచి మంచి కంటెంట్స్ అయితే మీకు అప్లోడ్ అయితే చేస్తా. మ్యాక్స్ మీతో కాంటాక్ట్లో అయ్యి ఉంటా నేను. మ్యాక్సిమం ప్రతి సండే అప్లోడ్ చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. కాబట్టి మీరు సపోర్ట్ ఎంతవరకు ఇస్తేనే అంతవరకు మంచి మంచి కంటెంట్స్ చేయడం, మంచి మంచి వీడియోస్ చేయడం అయితే చేస్తుంటా. కాబట్టి చూద్దాం, ఇక్కడ ఎనిమిది ఉన్నారు ఇక్కడ. ఓకే ఉన్నాడు వీడు, లేపేశాడు తారక్ బ్రో. చూద్దాం, మీరు గిల్లులోకి రావాలంటే గిల్ ట్రైల్స్ పెడతా. కాబట్టి ఒక 50 సబ్స్క్రైబర్స్ అనేది చేసానా. కాబట్టి ఓకే మీరు ఇక్కడ దాకా వీడియో చూస్తారంటే మీకు మ్యాక్సిమం వీడియో అయితే నచ్చే ఉంటుంది. కాబట్టి మీకు వీడియో నచ్చుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఆన్లో సెట్ చేసుకోండి. కాబట్టి ఈ వీడియో కొంచెం లెంత్ అయితే సారీ ఏమనుకోకండి, మిగిలిన ఇంకా ఇంత లెంత్ ఉండదు ఎప్పుడు సరే. కాబట్టి ఓకే ఎవరికి ఎన్ని డైమండ్స్ బొక్క పడ్డాయో చెప్పండి నాకు. కాబట్టి ఇంతే ఈ వీడియో వచ్చేసరికి. లవ్ యూ ఆల్ గైస్. మళ్ళీ మనం కొత్త వీడియోతో కలుసుకుందాం. అండ్ దెన్ సీ బుడో సీ టాటా, బాయ్ బాయ్ గైస్, బాయ్.